ఈ వీడియోలో మనం కోలొకేటెడ్ అంగన్వాడీ స్కూల్స్ ఉన్న పాఠశాలలకు ఎల్కేజీ మరియు యూకేజీ క్లాసెస్లను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం udice+.gov.in సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇలా కనబడుతుంది. ఇందులో మనం ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ ఎదురున స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ దగ్గర యూడైస్ కోడ్, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్స్ కోడ్ ఎంటర్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2023-24 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మన క్లాసులు సెక్షన్స్ను ఎడిట్ చేసుకోవాలి కనుక ముందుగా మనం సెక్షన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సెక్షన్ మేనేజ్మెంట్ లెఫ్ట్ సైడ్ సెక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సెక్షన్ మేనేజ్మెంట్కి క్లిక్ చేసినట్లయితే మనం ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ దగ్గర ఎల్కేజీ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ఉన్న ఎయిడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఎల్కేజీ యాడ్ అవుతుంది. అలాగే యూకేజీ మీద క్లిక్ చేసి మరలా ఎయిడ్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే యూకేజీ కూడా ఓపెన్ అవుతుంది. కిందన ఎక్స్పాండ్ ఆల్ సెక్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకు అన్ని క్లాసులు కనబడుతుంది. ఇక్కడ ఎల్కేజీ యూకేజీ యాడింగ్ అయిపోయింది. మరలా మనం స్కూల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన స్కూల్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ మనం ఎల్కేజీ యూకేజీ అనేది మనం ఎంట్రీ చేసాం. సో 8 స్టూడెంట్స్ దగ్గర క్లిక్ చేయాలి. 8 స్టూడెంట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు మనం ఫస్ట్ క్లాస్లో ఎలా అయితే పిల్లల్ని యాడ్ చేసామో వాళ్ళ యొక్క డేటా మొత్తం యాడ్ చేసామో అలా యాడ్ చేసుకొని సేవ్ చేయాలి. తర్వాత మరలా వచ్చిన వాటికి కూడా అడ్మిషన్ నెంబర్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది.